అడవిని నమ్ముకుని జీవించే గిరిజన రైతులు తరతరాలుగా ప్రకృతితో మమేకమై పండిస్తున్న చిరుధాన్యాలు, రసాయనాల జాడలేని ఆహారం, ఆరోగ్యానికి మేలు చేసే పంటలు. కానీ పంట పండించే రైతుకు మాత్రం సరైన ధర దక్కని పరిస్థితి. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు ఆర్జిస్తుంటే మనం పండించిన పంటకు మనమే ధర నిర్ణయించుకోలేమా అనే ఆలోచనతో గిరిజన రైతులంతా ఒక్కటయ్యారు. అలా 72 గ్రామాల రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి రైతు చేతికి మార్కెట్ను అందించిన సంస్థగా ఎదిగింది సుసాగ్ చిరుధాన్య చెల్లెళ్ల సంఘం FPO. ఇది కేవలం రైతుల సంఘం కాదు, చిరుధాన్యాల ద్వారా గిరిజన రైతుల జీవితాల్లో వచ్చిన ఆర్థిక మార్పుకు ప్రతీక. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతం. కొండలు, అడవులు, స్వచ్ఛమైన గాలి, ప్రకృతితో కలిసి జీవించే గిరిజన రైతులు. ఇక్కడ పండే చిరుధాన్యాలు ప్రత్యేకం. రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించే పంటలు. రాగులు, కొర్రలు, సామలు, ఇతర చిరుధాన్యాలతో పాటు అనేక పంటలను ప్రకృతి పద్ధతుల్లో సాగు చేస్తున్నారు గిరిజన రైతులు. అందుకే ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్. అయితే పంటకు డిమాండ్ ఉన్నా రైతుకు మాత్రం సరైన ధర దక్కేది కాదు. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు పొందేవారు. కష్టపడేది రైతు, పంట పండించేది రైతు, కానీ లాభం మాత్రం మరొకరికి. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో గిరిజన రైతులు ఒక్కటయ్యారు. సుసాగ్ చిరుధాన్య చెల్లెళ్ల సంఘం FPOను ఏర్పాటు చేసుకున్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్ ధర కల్పించడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించే దిశగా FPO ముందడుగు వేసింది. ఇక్కడితో ఆగలేదు. వాటిని నేరుగా విక్రయించకుండా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుతున్నారు. అంటే పంట పొలంలో పండుతుంది, విలువ FPOలో పెరుగుతుంది, ఆ లాభం రైతుకు చేరుతుంది. ఇదే ఆ రైతు సంఘం ప్రత్యేకత. 2016 సంవత్సరంలో మా సంఘం ఏర్పాటు చేసుకున్నాము. మొత్తం ఇప్పుడు 960 మంది సభ్యులు ఉన్నాము. అందరూ మహిళా సభ్యులమే ఉన్నాము. మా సంఘంలో చైర్మన్ గారు ఉంటారు, 5 మంది బోర్డు సభ్యులు, ఒక CEO ఉంటున్నామండి. సో మేమంతా కూడా మా ప్రాంతంలో, మా అల్లూరి సీతారామరాజు జిల్లా మా ప్రాంతంలో అన్ని సహజమైన ఉత్పత్తులు పండిస్తున్నాము. వాటిని ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి వచ్చే విధంగా, పంటలు పండించే విధంగా మా సభ్యులకు, మా రైతులకు మేము శిక్షణ ఇస్తున్నాము. దగ్గరుండి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎలా చేయాలనేది శిక్షణ ఇచ్చి, సో వాటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తిని మన సంఘానికి మార్కెట్ ధర కంటే కూడా ₹1 ఎక్కువే అమ్మితే మేము కొనుగోలు చేస్తున్నాము. సో వాటి ద్వారా మేము వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ అనగా రాగుల్ని కొని రాగి పిండిగా తయారు చేసి, ఆ రాగి పిండితో మళ్ళీ రాగి కుడుములు, నెక్స్ట్ రాగి లడ్డూలు, రాగి మిక్సర్, రాగి జంతికలు, ఇలాంటి పదార్థాలు తయారు చేసుకొని మేము అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని నబార్డు వారి సహకారంతో కంటైనర్ని నిర్మించుకున్నాము. సో అక్కడ ప్రస్తుతానికి అక్కడ కంటైనర్ని పెట్టుకొని మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మా సంఘం ద్వారా అమ్మగలుగుతున్నాము. సో అమ్మే విధానంలో మేము బయట మా బయర్స్కి బల్కుల్లో అమ్ముతున్నాము. నెక్స్ట్ వచ్చే కస్టమర్ కేజీల లెక్క ఇస్తున్నాము. అలాగే మా జిల్లాలోని మా ప్రాంతంలో కూడా పనస అనేది అధికంగా పండుతుంది. దాన్ని మా ప్రాంతంలో వృధాగా వదిలేస్తున్నారు. సో దానిపై కొంచెం ఆలోచించి మేము ఏం చేసామంటే, ఈ పనస ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మా శాస్త్రవేత్తల దగ్గర వెళ్ళి మేము శిక్షణ తీసుకున్నాము. వాళ్ళు సూచనల ప్రకారం పనసని ప్రొక్యూర్ చేసి, దాని ద్వారా పిక్కని డివైడ్ చేసి, తొనని కూడా డివైడ్ చేసి, వాటితో మేము పౌడర్ తయారు చేస్తున్నాము. ఆ పౌడర్ తయారు చేసి వాటితో మేము పనస పిక్కల పౌడర్తో, పనస తొనల పౌడర్తో పనస మిక్సరు, నెక్స్ట్ పనస బిస్కెట్స్, పనస కేకు, ఇలా పనస చిప్స్, ఇలా మొదలగు ఐటమ్స్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఇది డయాబెటీస్ వ్యాధి వాళ్ళకి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు సూచించడంతో ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగింది. మిల్లెట్ లడ్డూలు, మిల్లెట్ కారం పూస, మిల్లెట్ మిక్సరు, మిల్లెట్ మురుకులు, మిల్లెట్ రిబ్బన్ మురుకులు, ఇలా అన్ని రకాల ఉత్పత్తులు మేము ఉప ఉత్పత్తులు తయారు చేస్తున్నాము.
అంతేకాకుండా మల్టీ మిల్లెట్ ప్రోటీన్ పౌడర్, ఒక్కొక్క మిల్లెట్ పౌడర్ కాకుండా అన్ని రకాల మల్టీ మిల్లెట్ ప్రోటీన్ పౌడర్గా తయారు చేసి పోషక విలువలు అధికంగా ఉండడంతో అన్నీ ఒకే చోట పెట్టి వాటిని కూడా అమ్ముతున్నాము. సో అవి తినడంతో చిన్నపిల్లలకి నెక్స్ట్ చిన్నవాళ్ళ నుంచి పెద్ద స్థాయి వరకు కూడా చిరుధాన్యాలు అనేది ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇది కేవలం చిరుధాన్యాల కథ కాదు, ఇది గిరిజన మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. కలిసి పనిచేస్తే కష్టాన్ని అవకాశంగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు. రైతు పండించిన పంటకు మంచి ధర, పంటకు విలువను జోడించి అదనపు ఆదాయం, తమ ఉత్పత్తులకు సొంత మార్కెట్, ఇలా రైతు నుంచి వ్యాపారవేత్తగా ఎదుగుతున్న గిరిజన మహిళల అడుగులు ఎన్నో కుటుంబాలకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.